హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక చిన్న డెకరేషన్ లాగా చేద్దాము హాల్లో అనిపించి స్టార్ట్ చేశానండి. ఎలా చేస్తా ఏంటిది అని వీడియో రూపకంగా పెడితే ఏంటంటే ఎవరికన్నా ఏమన్నా ఐడియా పనికి వస్తుందేమోనన్నట్టుగా వీడియో తీశాను. ఒక చిన్న బౌల్లో అలా బుద్ధ స్టాచ్యూ పెట్టేసి నా దగ్గర ఏ కలర్ స్టోన్స్ ఉండే అవన్నీ అలా పెట్టి ఇది ఎందుకు నేను వీడియో తీసిన అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, చక్కగా పిల్లలకు ఇలాంటివన్నీ అప్పచెప్పేసేయండి. ఇలాంటివి ఇస్తే ఎండలో ఆడకుండా చక్కగా నీడలో కూర్చొని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకటి వాళ్ళకు కూడా దీనివల్ల ఏంటంటే కొంచెం ఐడియాస్ వస్తాయి, ఒకటి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఒకటి మెయిన్ ఏంటంటే తల్లులకు పిల్లలతోని ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఒక పని అప్పచెప్పినాం అనుకోండి, ఆ పని చేసుకుంటూ దాంట్లో లీనమైపోయి ఉంటారు కదా. నేను ఎందుకు చేస్తున్నా అంటే నాకెందుకు అలా చేయాలనిపించి చేస్తున్నాను. అలా చేసి బుద్ధుడు అంటే ఏంటిది, మనకు ప్రశాంతత కదా. చాలాసేపు ఒక పావు గంట 20 నిమిషాలు అలానే చూస్తూ కూర్చున్నానండి. అంటే నాకు ఒక టైపు మెడిటేషన్ లాగా అయిపోయింది అన్నట్టు. మొత్తం తయారు చేసుకుంటూ బుద్ధాన్ని చూశాను. అయిన తర్వాత కూడా ఒక పావు గంట 20 నిమిషాలు కూర్చొని, దాదాపు 20 నిమిషాలండి కూర్చొని అలా చూస్తూనే ఉన్నానండి. ఎంత రిలాక్స్ వచ్చిందంటే నా మైండ్కి అంత రిలాక్స్ వచ్చిందండి. అందుకే బుద్ధ అంటేనే ప్రశాంతత అనేది అందుకే పెట్టారేమో అని నాకు ఇవ్వాల అనిపించిందండి. అంటే ఇంత ఇదివరకు తెలుసు, కానీ ఇంత ప్రాక్టికల్గా ఇవాళ అనుభవించినది నేను. చాలా మంచిగా అనిపించింది. డెకరేషన్ అనేది మనం ఎంత చేసుకున్నా తక్కువనేనండి. ఏదో అట్లా నేను అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. తర్వాత ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఒకటి కొంచెం ఏదన్నా మెంటల్గా కొంచెం మెంటల్ డిస్టర్బ్ మీన్స్ కొంచెం ఏదన్నా చికాకులు అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఇలాంటిది ఏదన్నా ఒకటి చేసుకున్నాం అనుకోండి, మన మైండ్ అనేది కంప్లీట్ డైవర్ట్ అయిపోయి ఎంత రిలాక్స్ అంటే అంత రిలాక్స్ వస్తుందండి. నేను ఇలా చెప్తున్నానని మరో విధంగా అనుకోకండి. మనం ఎవరమైనా ప్రతి మనుషులు అప్పుడప్పుడు ఏదో రకంగా డిస్టర్బ్ అయి ఉంటాం కదా. అలా డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటివి పెట్టుకొని ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా డిఫరెంట్ రిలాక్సేషన్ లాగా అనిపిస్తుందండి. ఆ పక్కన వాటర్ ఫౌంటైన్ పెట్టి ఆ చిన్నగా నీళ్ళ సౌండ్ వినబడుతూ ఆ బుద్ధుని చూసుకుంటూ ఉంటే అసలు ఎంత అంటే అంత ప్రశాంతత వచ్చిందండి నాకైతే ఈరోజు. తర్వాత ఇదొకటి మొన్న ఆన్లైన్లో తెప్పించానండి. ఇది కూడా చాలా బాగుందండి. మనకంతా ఇట్లా ధూమ్ స్టిక్ పెడతాం కదా, దాని పొగంతా ఇట్లా కిందకు వచ్చి ఏదో పైనుంచి వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా చాలా బాగుంది. అది కూడా ఎలా ఉంది నా డెకరేషన్ కూడా మీరు చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంపల్సరీ పిల్లలతోనన్నా ఇలాంటివి చేయిస్తూ ఉండండి. వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మరీ చెప్తున్నా అనుకోకండి. కాస్త వాళ్ళకు కూడా ఇంకా కొత్త ఐడియాలు వచ్చి ఇంకా మంచి చేస్తూ ఉంటారు. అలాగే మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను దీంట్లో ఏదన్నా కొంచెం పొరపాటుగా ఏదన్నా మాట్లాడితే అవాయిడ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. చూసారా, లైట్లు తీసేసినాక తీస్తే కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఆ చిన్న దీపం, క్యాండిల్ దీపం వెలుతురికి బుద్ధుడు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించిందండి. చూసారా, ఎంత బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ మాత్రం పెట్టండి మర్చిపోకండి. బాయ్. ఇప్పుడు మళ్ళీ లైట్లు వేసా.